హలో ఫ్రెండ్స్, చూడండి తులసి కోట. నాకు ఒక డౌటు, మనం రోజు పూజించే తులసమ్మనేమో ఇలా ఆకులు లేకుండా గుబురుగా ఉండనే ఉండదు, ఎందుకో? ఇలా మీ దగ్గర కూడా ఉంటుందా? ఇంకో పూజించని తులసమ్మని చూపిస్తా, ఎంత గుబురుగా ఉందో చూడండి. పూజించని తులసమ్మ ఎంత పెద్దగా, ఎంత గుబురుగా ఉంది. మరి మనం పూజించే తులసమ్మ ఎందుకు అలా ఉంటుంది? ఇంకో తులసమ్మ, విష్ణు తులసి, లక్ష్మీ తులసి, మామల్ల తీగ, రోజా చెట్టు. నేను పూలన్నీ కోసాను, పెద్దగా ఉంది. శంకు పూల తీగ, మందార చెట్టు. ఇవన్నీ నేను నాటిన మొక్కలే, కాకపోతే మునక్కాయ చెట్టు నేనే నాటా. మందార చెట్టు, ఒక మందార చెట్టు ఊరు నుండి తెచ్చాను. ఇది కన్నీరు చెట్టు, ఇవన్నీ నేనే నాటాను. రామ సీతాఫలం చెట్టు, సీతాఫలం అయినాయి, తిన్నాము, మళ్ళీ పూస్తుంది పూత. ఇది మా గార్డెన్. ఇది పత్రి చెట్టు, శివుడికి ఇస్తాం కదా, బిల్వం చెట్టు. ఇక్కడ మునగ చెట్టు ఎంత పెద్దగా ఉంది, నేనే నాటా. చూడండి, శంకు పూల చెట్టు వైట్ ఉంది, బ్లూ ఉంది.